హాయ్ వీవర్స్, వెల్కమ్ టు కమ్మటి విందు. ఈ వీడియోలో ఫిష్ కర్రీ రాయలసీమ స్టైల్లో చేపల పులుసుని కొబ్బరి పాలు యూస్ చేస్తే చాలా కమ్మగాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు బౌల్లో తీసుకొని వేడి నీళ్లు వేసుకోవాలి. అప్పుడే చింతపండు తొందరగా మెత్తపడుతుంది. వేడి నీళ్లు పూర్తిగా చల్లారిన తర్వాత చింతపండు పిప్పిని తీసివేసి చింతపండు గుజ్జుని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఉండలు లేకుండా ఒకసారి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల చింతపండు ఎన్ని గంటలున్నా కూడా పాడవకుండా ఉంటుంది. సగం వరకు పచ్చి కొబ్బరి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్ పేస్ట్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని స్టైనర్తో కొబ్బరి పాలను కొబ్బరి పిప్పి నుండి వేరు చేసుకోవాలి. ఇలా స్పూన్తో ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకుంటే ఈజీగా కొబ్బరి పాలు వేరైపోతాయి. కొబ్బరి పాలల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొబ్బరి పాలతో చేసే ఏ రెసిపీ అయినా ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే అండి, కొబ్బరి పాలు రెడీ అయిపోయాయి. 1 కిలో వరకు చేప ముక్కలు తీసుకొని చాలా సార్లు ఉప్పుతో క్లీన్ చేసుకొని లాస్ట్ ఒకసారి స్మెల్ ఉండకుండా ఉండాలంటే పెరుగు, సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని చేప ముక్కలు 2 వైపులా ఒక్కొక్క నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని చేప ముక్కలను వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ మెంతులు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. కొద్దిగా ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజు టమాటాలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 గ్రీన్ చిల్లీ కూడా వేసుకొని ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఆల్రెడీ చేపల్లో వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి, టమాటా ముక్కలకి పట్టేలాగా. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. టమాటాలు పూర్తిగా మగ్గినాయంటే ఆయిల్ సపరేట్ అవుతుందండి. ఆ టైంలోనే మనం కొబ్బరి పాలు వేసుకోవాలి. కొబ్బరి పాలు వేసుకున్న వెంటనే ఒకసారి కలుపుకోవాలి, లేకపోతే ప్యాన్కు అంటుకుపోతాయి. ఇందులోనే ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. అప్పుడే చింతపండులో ఉన్న వగరు పోతుంది, అలాగే గ్రేవీ చిక్కబడుతుంది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇలానే అన్ని చేప ముక్కలు గ్రేవీలో వేసుకొని గరిటెతో కాకుండా ఇలా ప్యాన్తో కలుపుకోవాలి. ఇందులోని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకులు కూడా వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అప్పుడే చేప ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.